వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాశిక్ ఆంధ్ర ట్రావెలర్. ఇప్పుడే ముర్మన్స్క్ ఎయిర్పోర్ట్కు ఉన్నామండి. కార్ రిటర్న్ చేసాం. అక్కడ చూడొచ్చు, కార్ అక్కడే ఉంది. మన కారు వచ్చారు, వెంటనే తీసుకున్నారు. ఏ ప్రాబ్లం లేదండి. 100 కిలోమీటర్స్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసామండి. యాక్చువల్గా 2000 రూపీస్ పే చేయాలి, వాళ్ళు తీసుకోలేదు మన దగ్గర. యాక్చువల్గా వెంటనే 2 మినిట్స్లో బండి చూసేసుకొని ఓకే అన్నారు. ఫుల్ ట్యాంక్ చేసి ఇచ్చాం. మాస్కోకి వెళ్తున్నామండి. 7:50కి ఫ్లైట్. ఇప్పుడు టైం 5:30 అయింది. ఎయిర్పోర్ట్ చూడొచ్చు, చాలా చిన్న ఎయిర్పోర్ట్. మన విజయవాడ ఎయిర్పోర్ట్ అంత ఉంది. చెక్ ఇన్ కూడా ఫాస్ట్గా అయిపోయింది అనుకుంటున్నాను. లోపల కొబెడా ఎయిర్లైన్స్ అండి. కొబెడా ఎయిర్లైన్స్ విత్ లగేజ్ 20 kilos లగేజ్ బుక్ చేసుకున్నామండి. 4000 రూపీసే పడిందండి టికెట్. ఇది నాకు యాజ్ యూజువల్ మన రివార్డ్ పాయింట్స్ యూస్ చేశాను. దీనికి అరౌండ్ 2000 ఏమో పే చేశాను. ప్రాబ్లం లేదు. ఇదే చెక్ ఇన్ కౌంటర్ అండి. చూడొచ్చు, ముర్మన్స్క్ ఎయిర్పోర్ట్. చిన్న ఎయిర్పోర్ట్ అండి, చాలా చిన్న ఎయిర్పోర్ట్. చూడొచ్చండి ఎంత చిన్న ఎయిర్పోర్టో. ఇంతే, ఇంకా మా చెక్ ఇన్ ఇంకా ఇవ్వలేదు, అనౌన్స్ చేయలేదు. ఇది మాస్కోకి వెళ్తున్నాయండి, ఏరోఫ్లోట్. అది టైం వచ్చేసి 6కి అండి. మనం ఈవినింగ్ 7:50 ఫ్లైట్ తీసుకున్నాం. ఎయిర్పోర్ట్ కాబట్టి మాస్క్ కంపల్సరీ యూజ్ చేస్తున్నాం. ఇంకా కౌంటర్ టైం ఇవ్వలేదు. ఫ్లైట్ కౌంటర్ కోసం వెయిట్ చేస్తున్నాం. చెక్ ఇన్ చేయాలి. చెక్ ఇన్ అయిపోయిందండి 2 మినిట్స్లో. లగేజ్ కొంచెం స్ట్రిక్ట్గా చెక్ చేస్తున్నారు. మనకైతే ఫ్రీ బ్యాగ్ ఉంది. చాలా ఫ్రీగా ముందే లగేజ్ పర్చేజ్ చేసుకున్నాం కాబట్టి మనకి ఒక 7-8 kilos మిగిలింది. చూడొచ్చు, అయిపోయిందండి. టైం 5:40 అయింది. సో ఇంకా మనం దగ్గర 3 hours స్పెండ్ చేయాలి, 2.5 hours స్పెండ్ చేయాలి. 7:10కి బోర్డింగ్. సో మీకు పైకి వెళ్ళి ఫ్రీగా కూర్చొని మాట్లాడతాను మీతో. ఇప్పుడే లాంజ్కి వచ్చామండి. లాంచ్ చూపించే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇమిగ్రేషన్ పేపర్ అండి. ఇది కంపల్సరీ క్యారీ చేయాలి. చాలా చోట్ల అడుగుతున్నారు, హోటల్స్లో చెక్ ఇన్ చేసేటప్పుడు, ఎయిర్పోర్ట్స్లో ఎవరైనా ఆపినా ఫస్ట్ అడిగేది మనకి పాస్పోర్ట్, వీసా స్టాంప్ అను. ఈ ఇమిగ్రేషన్ కంపల్సరీ. చూడొచ్చు, ఇది ఫోల్డ్ చేసి పడేయబోతుంటే ఇంపార్టెంట్ అని చెప్పారు. చాలా చోట్ల పనికి వచ్చిందండి. ఇది జాగ్రత్తగా సేవ్ చేసుకొని పెట్టుకోండి రష్యా వచ్చేవాళ్ళు. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. సేమ్ అండి, లాంచ్ ఫ్రీ, ప్రయారిటీ పాస్ యాజ్ యూజువల్. మనం దగ్గర 800 సిటీస్లో ఉందండి. 800 సిటీస్లో ఉందండి. చూపిస్తాను కార్డు. ఇదే అండి ప్రయారిటీ పాస్. సో మనవాడికి ప్రయారిటీ పాస్ లేదండి. నా దగ్గర 2 కార్డ్స్ ఉన్నాయి. 2 కార్డ్స్ ఉంటే యాక్చువల్గా బోర్డింగ్ పాస్ అడుగుతారు. బోర్డింగ్ పాస్ అడిగితే దాంట్లో నేమ్ వేరేది వస్తుంది కాబట్టి ఇక్కడ లక్కీగా అడగలేదు. లేకపోతే +1 గెస్ట్ కింద వేసుకుంటారు. సో అది ఓకే అండి, ప్రాబ్లం లేదు. పెద్ద ఎక్కువ ఛార్జ్ 2000 ఏమో ఛార్జ్ చేస్తారు. మరి సరదాగా తినడానికి ఉంటాయి. మీకు చూపిస్తాను తినేవి ఇక్కడ ఐటమ్స్. ఇది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి, సో ఎక్కువ పెట్టలేదు. చూడొచ్చు, ఫ్రూట్స్ పెట్టారు, కాఫీ, టీ, ఇది బ్రెడ్, బటర్, బిస్కెట్స్, ఫ్రూట్స్, ఇది మిల్క్. ఇవే ఎక్కువ అండి, ఎక్కువగా ఇవే ఫుడ్. మళ్ళీ బిస్కెట్సే, ఎక్కువ ఏం పెట్టలేదండి. మేబీ డిన్నర్ టైంలో వస్తే డిన్నర్ పెడతారు. ఇది స్నాక్స్ టైం కాబట్టి 5:30, 6 o'clock. చూడొచ్చు ఎయిర్పోర్ట్, మన ఎయిర్పోర్ట్ మొత్తం బయట ఎంట్రన్స్ కనిపిస్తుంది. మనం అక్కడి నుంచి కార్ ఇచ్చేసి వచ్చేసాం. చిన్న లాంజ్ అండి, ఏదో ఒకటి చిన్న కాఫీ, టీ. యాక్చువల్గా మాస్కో అలాంటివి అయితే పెద్ద చాలా ఎక్కువ ఉంటాయి లాంజెస్. చెక్ ఇన్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయిందండి. 5 minutesలో చెక్ ఇన్ అయిపోయింది. 5-10 minutesలో. తర్వాత సెక్యూరిటీ చెక్ అయిపోయింది. ఇంకా ఫ్లైట్ ఇంకో 1.5 hour బోర్డింగ్ టైం ఉంది. సో చిన్నగా ఇక్కడ లాంజ్లోనే కూర్చుంటాం. చూడొచ్చండి, ఇది చాకోపై అండి. బన్, బిస్కెట్స్, జ్యూస్. ఇదేంటో తెలీదు, చూడాలి. మనం ఇప్పుడు మాస్కో ఉన్కావో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతామండి. యాక్చువల్గా 3 ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి మాస్కోలో.
అన్నీ 37 కిలోమీటర్స్ దూరం అండి. మా హోటల్కి అరౌండ్ 44 కిలోమీటర్స్ చూపిస్తుంది. అన్నీ అవుట్స్కట్సే. యాక్చువల్గా ఏరోఫ్లాట్ అయితే షెర్మటోవోలో ఎక్కడో ల్యాండ్ అవుతుంది. అది ఆ టికెట్ వచ్చి 7,000 అండి ఏరోఫ్లాట్. సో అందుకే మనం ఇది విత్ లగేజ్ 20 కిలోస్ ఫ్లైట్ తీసుకుంది. చూడొచ్చండి, మనవాడు అటాక్ చేస్తున్నాడు ఫుల్గా. కట్లెట్ అంటండి, ఇది కట్లెట్. ఇది బాగానే ఉందండి. ఇది కూడా ఏదో స్ట్రాబెర్రీ జ్యూస్, ఇది అంతా బాగానే ఉందండి. ఫుడ్ అంటే ఫుడ్ కాదు, బన్ బేసికలీ. ఇది ఎయిర్పోర్ట్ చూడొచ్చండి. లాంజ్ నుంచి ఇప్పుడే బయటకు వచ్చాను. మాస్కో నుంచి ముర్మన్స్కి వచ్చే ఫ్లైట్ ల్యాండ్ అయిందని అనౌన్స్ చేశారండి. సో బోర్డింగ్ గేట్ దగ్గరికి వెళ్తున్నాం. గేట్ నెంబర్ 2.5 అవర్స్ జర్నీ అండి ఫ్లైట్. 2.5 అవర్స్ జర్నీ. మేబీ గేట్ నెంబర్ ఇటు ఏం లేదండి. గేట్ నెంబర్ 2 ఇటు అండి. బయట చల్లగా ఉందండి, ఇప్పుడు దాకా వేడిగా ఉండింది. ఇప్పుడే బోర్డింగ్ ఇచ్చారండి, చూడొచ్చు. వాక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫ్లైట్ అక్కడే ఉంది. కొంచెం డిలే అయిందండి, ఒక 15 మినిట్స్ ఏమో. ఇంకా టైం ఉంది, 20 మినిట్స్. మేబీ కవర్ చేస్తాడేమో తెలీదు. 2.5 అవర్స్ టైం అండి. చాలా బాగుంది, చల్లగా ఉంది. ఇక్కడ నుంచి ఇంకా హాట్ క్లైమేట్ అండి మాస్కో. లాస్ట్ లెగ్ అండి, అదే లాస్ట్ వీక్ సమ్మర్ రష్యా. మేబీ ఎంజాయ్ చేయొచ్చు. రష్యా ఎయిర్లైన్స్ అంటండి, అది రష్యా. ఇది పొబేడా ఎయిర్లైన్స్. చూద్దాం ఫ్లైట్ ఎలా ఉంటుందో. చాలా చిన్న ఎయిర్పోర్ట్ అండి, చూడొచ్చు. ఇది ఎకనామీ ఎయిర్లైన్స్ కాబట్టి ఆబ్వియస్గా ఫుడ్ గిడ్ ఏమి లేదండి. 2.5 అవర్స్. ముర్మన్స్క్, హౌ యూ ఫీలింగ్ లీవింగ్ ముర్మన్స్క్? Going to Moscow, so feeling happy, but leaving Murmansk, you are not feeling anything. Feeling anything much? Not feeling sad. Not feeling sad. Feeling maybe you can come back later. Come back later in Northern winter. Lights. Yeah, that is what I want to see the Northern Lights. Summer itself, like we can't survive there. Not able to survive. వింటర్లో చాలా కష్టం, ఇబ్బందిగా ఉంటుందండి. వచ్చేవాళ్ళు జాగ్రత్తగా ఇంత లేయర్స్ 2-3 లేయర్స్ వేసుకొని రావాలి. అయినా చల్లగానే ఉంటుంది ఆబ్వియస్గా. ఇదంతా అయిపోయిందండి, రోడ్ ట్రిప్ అయిపోయింది. చాలా బాధగా ఉంది. రోడ్ ట్రిప్ అయిపోయిందండి, దగ్గర 8 days రోడ్ ట్రిప్. ఆన్ టైం అండి బయలుదేరుతుంది ఫ్లైట్. యాక్చువల్గా చూడొచ్చు, బయట 8 అయిందండి. ఈ ప్లేస్ అసలు అయితే ఇక్కడ చీకటి అవ్వదండి. నైట్ 12కో 1కో, ఈవినింగ్ మనకు 6కి ఎలా ఉండిద్దో అలా ఉండిద్ది. అది కూడా 1-2 అవర్సే అండి. తర్వాత మళ్ళీ మార్నింగ్ 2 o'clockకి మళ్ళీ సన్లైట్ వచ్చేస్తుందండి. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇది మనం చూడడానికి ఇక్కడ. అందుకే డెఫినెట్గా నేను రికమెండ్ చేస్తానండి. రష్యా వచ్చేవాళ్ళు నార్త్ సైడ్ రండి. పీటర్స్బర్గ్, మాస్కో నుంచి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది, మీరు చూడొచ్చు. ఇప్పుడు నేను మాస్కోకి వెళ్తున్నాను. ముర్మన్స్క్ చూడండి, చాలా బాగుంది. ముర్మన్స్క్ నుంచి కిర్వోస్కి దగ్గరే, అరౌండ్ 10 కిలోమీటర్స్ అండి. ముర్మన్స్క్ టు కిర్వోస్క్, తెరిబాక వెళ్ళొచ్చు. అంతా చూడొచ్చు. లాస్ట్ విలేజ్ ఆన్ ఎర్త్ చూడొచ్చు. హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ సిరీస్ అంతా.
చూడొచ్చు ఎంత హైట్ క్లౌడ్స్ ఎక్కడ ఉన్నాయో అంత హైట్ మీద వెళ్తున్నాము. ల్యాండ్ అయిపోయామండి మాస్కోలో. టైం ఒక 10 minutes ఎర్లీగా వచ్చామంటే అండి. కంఫర్టబుల్ ఫ్లైట్ అండి. ఇప్పుడే నిద్రపోయి వెళ్ళేసాము. ఇక్కడ కూడా చిల్లీ వెదర్ అండి, చల్లగా ఉంది ఇక్కడ కూడా. ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చామండి. బ్యాగేజ్ క్లెయిమ్ చేసుకోవాలండి. ఎక్కువగా ఈ టెర్మినల్లో ఎక్కువగా పొబేడా ఎయిర్లైన్సే ఉన్నాయండి మొత్తం ఫ్లైట్స్ అంతా. చూడొచ్చు రెస్టారెంట్స్ ఉన్నాయండి, కాఫీ అండ్ స్టఫ్. 200 రూబల్స్ అండి మెట్రో. చూడొచ్చు డైరెక్ట్ సిటీలోకి వెళ్ళిపోవచ్చు. అది మన దగ్గర లగేజ్ ఉంది మెట్రో. ఎస్, కానీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ మనం మెట్రో దిగి మళ్ళీ ఇంకోటి తీసుకోవాలండి. డైరెక్ట్గా మనకి యాక్సెస్ లేదు వెళ్ళడానికి హోటల్కి. చూడొచ్చు ఫ్లైట్లో దాదాపు 120 మెంబర్స్ పైన కూర్చున్నారండి. కానీ లగేజ్ తీసుకోవడానికి తక్కువ మందే ఉన్నారు. చాలామంది వితౌట్ లగేజ్ ట్రావెల్ చేశారు. లగేజ్ తీసుకున్నామండి. చూడొచ్చు త్వరగానే వచ్చిందండి. తక్కువ మంది ఉన్నారు కాబట్టి. నాకు తెలిసి 40 మంది కూడా లేరు లగేజ్ తీసుకోవడానికి. సో ఫస్ట్ 4-5 బ్యాగ్స్ తర్వాత మన బ్యాగ్ వచ్చేసింది. బయటికి వెళ్ళి చూద్దామండి సిచ్యువేషన్ ఎలా ఉందో. ట్యాక్సీ యాండెక్స్ బోసా ఇక్కడ రావచ్చు. 300 రూబల్స్ అండి, 200 రూబల్స్ కాదు టికెట్. మెట్రో డైరెక్ట్ ఇంత లగేజ్ తీసుకొని మెట్రోలో రానిరు అనుకుంటాను నేను అనుకోవటం. ఐ డోంట్ థింక్ దే అలౌస్ ఇన్ మెట్రో విత్ దిస్ మచ్ లగేజ్. ఓకే అండి. ఎయిర్పోర్ట్ మరీ అంత బాగా అయితే లేదు మాస్కో ఎయిర్పోర్ట్లో చూసినట్టు. చూడొచ్చు ట్యాక్సీ అని అడుగుతున్నారండి. చాలా కరెక్ట్ కాదు ఇక్కడ ట్యాక్సీ తీసుకోవడం. నేను ఇందాక చెక్ చేశానండి యాండెక్స్ చెక్ చేస్తేనే అరౌండ్ 1600 చూపిస్తూ ఉండిందండి. వీళ్ళైతే నాకు తెలిసి ఒక 3000-4000 తీసుకుంటారు. సో జాగ్రత్త, యాండెక్స్ బెటర్ వాడితే మంచిది. ఇప్పుడే ట్యాక్సీ ఎక్కామండి. వాట్స్ యువర్ నేమ్? Kirill. Yes. Okay. You're from Russia? Yes, I'm from Russia. I'm from Moscow. Here. Okay. తక్కువగా దొరికిందండి. 850 రూబల్స్కి దొరికింది. అసలు ట్యాక్సీ ఎక్కేదాకా ట్యాక్సీ డ్రైవర్లు ట్యాక్సీ అని సాగుకొట్టారు. మీకు యాండెక్స్లో చూపిస్తాం ప్రైజే ఇవ్వండి అంటాడు ఒకడు, ఇంకోటేమో 200-300 ఎక్కువ ఇవ్వండి అంటాడు, ఇంకోటేమో 1500 అడుగుతున్నాడు. తక్కువలో దగ్గర 44 కిలోమీటర్స్ 840 రూబల్స్ అండి. ఇంకా అర్థం చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మంచి ఎయిర్పోర్ట్ అయితే అంత బాగాలేదండి ఇది. ఇక్కడ పెట్రోల్ ప్రైస్ వచ్చేసి అప్ అండ్ డౌన్ ఉందండి. కొన్ని చోట్ల 49-50 అలా ఉందండి. యాక్చువల్లీ ఎలా ఉందంటే సిస్టమ్ కంపెనీని బట్టి ప్రైస్ ఉంది. ప్రైజెస్ ఆఫ్ ద ఫ్యూయల్ పెట్రోల్ ఈస్ లైక్ changing everywhere. One more time. The prices of the petrol, gas How it costs? Changing everywhere. One where 49, one where 50, 51 Rubles. Yes. Why is it so? Company difference? Brand difference? Yes, of course. Okay. And
Putin says that you need to pay to the government, and Tax. it costs like when you produce it, it costs like 7 or 8 rubles maybe, and you need to pay government Okay. big price, Of course. and State government. when you see like in Europe, it's Very expensive. expensive. Okay, they India also they, very expensive. they earn money, they earn big money, they spend big money. But why in Russia, Yes. the country where it produced, it costs like Yeah. just 7 to 8 rubles. Yes. Happens. I don't know. It's too expensive for country that produced. Same అండి ఇండియా రష్యా భాయ్ మనం ఇండియా సేమ్ ప్రాబ్లమ్స్ ఇండియా 110 present price in India. Petrol 1 liter 110 rubles, 110 rubles. Because of this corona, the prices got very high. Mhm. Before corona, 74 rubles. 74. Rubles. It's After corona? expensive than Russia. Yes, right now 110. 110, but Yes. and 100. Yes, 110. Before corona, 74. But corona, before corona, it was like 40. 40, Okay. maybe 37, 38. Okay. Like that's what I'm saying. Like India, Russia, similar lifestyle. I don't know why. Yeah. It's like maybe in the future it will be like $1 in Russia, just like 74 rubles maybe, Okay. and it will be too expensive because Russian earns not so much money, just like Europe. Yes. Maybe Yeah. Like, there's no end to the problems. Russian earn good earning. It's like $100 in a month, Okay. and when you spend too much money Yeah. to live, to eat, Yes. on the gasoline, many Same, people like have India also like same $100, $150, $200 average monthly income. Same. In cities different, little bit higher, but in average. in Moscow it's normal. Yeah. When you go to another country, just like Murmansk, it's like $500, and Yes. they said okay, Okay. it's normal. Less, it's I don't know how to live. Yes. $500 అంటే అరౌండ్ 35,000 crazy. అండి సిటీలో ఆల్మోస్ట్ అందరూ అంతే 25,000-30,000 చూడొచ్చు. సిమిలర్ లైఫ్ స్టైల్ అండి ఇండియా రష్యా. సిటీస్లో ఆబ్వియస్లీ మనం ఇంకా తక్కువలో ఎంతకంటే తక్కువలో అవ్వదు. సేమ్ మనలానే ఇక్కడ కూడా సేమ్ లైఫ్ స్టైల్ అండి రష్యా. అందుకే చూడొచ్చు ఈవెన్ $1 రూపీ సేమ్ ఇండియా రష్యా కరెన్సీ సేమ్ $1 రూపీ సేమ్ కాస్ట్. $, 73 rubles. Yes. India 74 rubles. Oh, okay. Same. It's like the same. I'm so similar. sorry about my English and its level, Yeah, but that's fine. చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడండి మన. అగైన్ ఐ ఫర్గాట్ యువర్ నేమ్ బ్రదర్. Kirill. Kirill. Cyril. Kirill. Serial taxi in Russia. ఇక్కడ అందరూ యాక్చువల్లీ డ్రైవర్స్ అందరూ పక్కన సెంట్రల్ ఏషియా కంట్రీస్ నుంచి వస్తారండి. ఉజ్బెక్, కిర్గిజ్, కజాక్ ఇలాంటి కంట్రీస్ నుంచి, ఆర్మేనియా ఇలాంటి కంట్రీస్ అండి. మనోడు పక్కా లోకల్లో ఉన్నాడు ఇక్కడ మాస్కో. Yes. సో
years from the 26 birth. years. I'm 26 years and I was 26. born here and I'm living here for 26 years. 26 years. Yes. I am 27. He's how much? I'm 29. 29. You're 28, right? 28? No, like How old are you? 28. 27 years. ఆల్మోస్ట్ ఇంకా 10 మినిట్స్ అండి. మనం ఇప్పుడు ప్రెసెంట్ సౌత్ వెస్ట్ మాస్కోలో తీసుకున్నామండి. చెప్తున్నాడు బాగా రిచ్ ఏరియా అని చెప్తున్నాడు. డిస్ట్రిక్ట్స్ అంతా రిచ్ పీపుల్ ఉంటారు అక్కడ అని చెప్పి చెప్తున్నాడు. మేబీ మనకి హౌసెస్ అవి కనిపిస్తామో బయట నుంచి చూద్దాం. ఇప్పుడు దాకా అయితే అంత బాగా ఏం కనపడలేదు. మొత్తం డిఫరెంట్గా ఉంది. మేబీ మార్నింగ్ టైం అయితే బెటర్ కనిపిస్తుందేమో. ఇప్పుడే దిగామండి. 850 రూబల్స్ అయింది. థ్యాంక్ యూ కిరాల్. Thank you, too. థ్యాంక్ యూ నైస్ టు మీట్ యూ. Nice to meet you, too. థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ మాస్కో. It's not at all. యా 50 మినిట్స్ పట్టిందండి. థ్యాంక్ యూ 50 మినిట్స్ పట్టిందండి రావడానికి ఇక్కడ. సో అసలు ఎట్లా వచ్చాము కూడా అర్థం కాలేదు. చాలా ఇన్ఫర్మేషన్ చెప్తా ఉన్నాడు మాస్కో గురించి. సో ఇదే అండి అపార్ట్మెంట్ వెనక ఉంది. సో లగేజ్ అంతా క్యారీ చేయాలి. సో నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దామండి. అపార్ట్మెంట్ టూర్ అండ్ సిటీ టూర్ ఇస్తాను మీకు. సో హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టు అనుకుంటున్నాను. సో ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సే బాయ్ బాయ్, గుడ్ నైట్. Bye-bye. Good night. సీ నెక్స్ట్ వ్లాగ్ అండి. టేక్ కేర్.